హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 9th వీక్ సండే ఎపిసోడ్ ఫైనల్లీ ఓవరాల్గా చెప్పుకోవాలంటే మాత్రం 9th వీక్ కంప్లీట్లీ వాజ్ బోరింగ్. ఫైనల్లీ 9th వీక్ నో ఎలిమినేషన్స్. 9th వీక్ నామినేషన్స్ క్యారీ ఫార్వర్డెడ్ టు 10th వీక్. 10th వీక్ నామినేటెడ్ కంటెస్టెంట్స్ ఆర్ అరవింద్, మంజు, ప్రియాంక, దివ్యా సురేష్, ప్రశాంత్ సంబర్గి. చక్రవర్తి బీయింగ్ ఏ క్యాప్టెన్, సో బిగ్ బాస్ excluded from nominations. Before entering into the review, I would request viewers who are watching my reviews first time, please subscribe my channel and also give a comment on issues which I have said, who is right, who is wrong, what you feel on that. And also I would request everybody, please follow my Instagram ID because I am conducting many poll surveys between contestants, between issues, who is wrong, who is correct, so that you can support your contestants in the Instagram also. Thank you very much for your support so far. Now let's get into my review. Friends, ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం హైలైట్ చెప్పుకోవాలంటే ర్యాబిట్ వర్సెస్ టాటాయి స్టోరీ ఏదైతే బిగ్ బాస్ వాళ్ళు ఎగ్జాంపుల్గా చెప్పారో రియల్లీ మ్యాచింగ్ ఇన్ దిస్ సీజన్. ఎందుకంటే ఇందులో ర్యాబిట్గా చెప్పుకోవాలంటే మాత్రం అరవింద్, మంజు పావుగడ, దే ఆర్ 2 people ఆర్ బిలాంగ్స్ టు ర్యాబిట్ పొజిషన్ ఇన్ ద స్టోరీ. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ మంజు పావుగడ, అరవింద్ చాలా ఫాస్ట్గా పరిగెత్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్ 9th వీక్ 8th వీక్ ఆన్వర్డ్స్ కంప్లీట్లీ దేర్ రెప్యుటేషన్, దేర్ ఇమేజ్ వాజ్ డ్రాగింగ్ డౌన్. ఎస్పెషలీ మంజు పావుగడ కంప్లీట్లీ హిస్ ఇమేజ్ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్ బై టేకింగ్ రాంగ్ డెసిషన్స్, బై టేకింగ్ సపోర్ట్ అండ్ కంప్లీట్గా దివ్యా సురేష్తో టైం స్పెండ్ చేసే విధానము, కంప్లీట్లీ మంజు పావుగడ ఇమేజ్ వాజ్ గెటింగ్ స్పాయిల్డ్. అరవింద్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో గేమ్ ఆడుతున్నాడా? ఈరోజు ఎస్పెషలీ కలపే ప్రదర్శన విషయంలో ప్రశాంత్ సంబర్గితో ఆర్గ్యూ చేసిన విధానం మాత్రం 100% రాంగ్. బికాస్ ఆ ఇష్యూ ఏదైతే ప్రశాంత్ సంబర్గిది రేస్ చేశాడో దట్ ఈస్ బిలాంగ్స్ టు మంజు. మంజు కెన్ ఫైట్ ఫర్ హిమ్సెల్ఫ్. అరవింద్ వై ఈజ్ పుల్లింగ్ హిస్ ఇష్యూస్ అండ్ ఈజ్ ఫైటింగ్ ఫర్ దట్? రియల్లీ నాన్సెన్స్. అరవింద్ బీయింగ్ ఏ ఓవర్ కాన్ఫిడెంట్ contestant spoiling his image, no doubt on that. Whether Aravind supporters likes or dislike, I don't know. Truth is truth. Aravind is playing like a overconfident contestant. అన్ని టాస్కుల్లో కూడా ఇన్వాల్వ్ కావడము, అందరి ఇష్యూస్లో కూడా ఇన్వాల్వ్ కావడము, తనకు సంబంధించిన ఇష్యూస్ కాకపోయినా కూడా వేరే వాళ్ళ ఇష్యూస్ని తీసుకొచ్చి ఆర్గ్యూ చేయడం కంప్లీట్లీ నాన్ సెన్స్, నో డౌట్ ఆన్ దట్. పోతే కనుక ఈ వీక్ జెన్యూన్గా చెప్పుకోవాలంటే మాత్రం బెస్ట్ పర్ఫార్మర్ ఈజ్ ప్రశాంత్ సంబర్గి. వరస్ట్ పర్ఫార్మర్ కిందకి తీసుకోవాలంటే మాత్రం మంజు పావుగౌడ ఈజ్ ద వరస్ట్ పర్ఫార్మర్ ఇన్ దిస్ వీక్. ఎందుకంటే రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు, తర్వాత వచ్చేసి డామినేషన్ చేశాడు జడ్జిమెంట్లో అంతా కూడా, తర్వాత వచ్చేసి ఓన్లీ బిహేవియర్ వైజ్ తీసినా కూడా దివ్యా సురేష్తోనే టైం స్పెండ్ చేసుకున్నాడు. సో వీటన్నిటి దృష్ట్యా తీసుకుంటే కనుక వరస్ట్ పర్ఫార్మర్ ఈజ్ మంజు. కాకపోతే ఏంటంటే ప్రియాంకను వరస్ట్ పర్ఫార్మర్గా ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం మాత్రం కంప్లీట్లీ ఇన్జస్టిస్. లెట్స్ సీ వన్ బై వన్ వి విల్ డిస్కస్. పోతే కనుక ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ చెప్పుకోవాలంటే మాత్రం ఫస్ట్ కెమెరా ఉమెన్ శమంత్తో డిస్కస్ చేయడం విషయం కావచ్చు, తర్వాత హౌస్ మేట్స్ అందరితో కూడా ఒక టాటాయిస్ ర్యాబిట్ స్టోరీ చెప్పి ఇందులో నువ్వు టాటాయిసా ర్యాబిటా అని అందరిని అడిగిన విధానంలో ఒక మారల్ స్టోరీ తీసుకోవాలి వాళ్ళు. ఇప్పుడుండే సిచ్యువేషన్కి ఎవరు ఎగ్జాక్ట్గా టాటాయిస్, ఎవరు ఎగ్జాక్ట్గా ర్యాబిట్ అని. టాటాయిస్ విషయానికి వచ్చేటప్పటికి మంజు పావుగడ, అరవింద్ ఇద్దరూ కూడా ఫస్ట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు 8th వీక్ వచ్చేటప్పటికి 9th వీక్ వచ్చేటప్పటికి వాళ్ళ గేమ్లో చాలా వరకు వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటున్నారనమాట. స్లోగా వస్తున్నటువంటి శమంత్ కావచ్చు, స్లోగా వస్తున్నటువంటి వైష్ణవి కావచ్చు, చాలా వరకు గేమ్లో మైలేజ్ క్లియర్గా తెచ్చుకున్నారు.
దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు టాప్ 5, నో డౌట్ ఆన్ దట్. సో ఈ విషయాన్ని హౌస్ మేట్స్ అందరూ కూడా కొద్దిగా ఆలోచించుకొని గేమ్ ఆడుకోవాలి అని బిగ్ బాస్ వాళ్ళు మారల్ స్టోరీగా పెట్టింది మాత్రం సింప్లీ సూపర్. ఇకపోతే కనుక ఎస్టర్డే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ప్రియాంకను బిగ్ బాస్ వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది త్రూ కెమెరా పర్సన్. అక్కడ ప్రియాంకను అప్రిషియేట్ చేసిన క్వశ్చన్స్ మాత్రం 100% కరెక్ట్. కాకపోతే ప్రియాంక గేమ్ను డ్రాప్ చేయకుండా ఆడి ఉండింటే మాత్రం ఇంకా చాలా ఎక్కువగా నీకు అప్రిషియేషన్ వచ్చిండేది అని ప్రియాంకలో కూడా ఒక మిస్టేక్ను పాయింట్అవుట్ చేయడం జరిగింది. 100% కరెక్ట్. ఎందుకంటే ఏవైతే ప్రియాంక క్వశ్చన్స్ అడిగిందో, పట్టీలు ఎందుకు పెట్టారు, ట్రాక్స్ ఎందుకు పెట్టారు, రెడ్ పట్టీ ఎందుకు క్రాస్ కాలేదు, వేరే కంటెస్టెంట్ నా బాల్ను కొట్టేసి నా ట్రాక్లోకి వస్తే కనుక నేను ఎట్లా గేమ్ ఆడాలి, 100% కరెక్ట్, నో డౌట్ ఆన్ దట్. బట్ తన గేమ్ డ్రాప్ చేయకుండా కంటిన్యూ చేసింటే బాగుండేది, ఆడింటే మాత్రం నీకు ఇంకా అప్రిషియేషన్ దొరికిండేది అని బిగ్ బాస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ప్రశాంత్ సంబర్గి చేసినటువంటి హంగర్ స్ట్రైక్ను కంప్లీట్లీ సపోర్ట్ చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్లో కూడా డ్రాప్ కాకుండా పర్ఫామ్ చేసిన విధానం కూడా ఎక్సలెంట్గా ఉంది. 100% ప్రశాంత్ సంబర్గిని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇకపోతే బీయింగ్ ఏ జడ్జెస్ మంజు పావుగౌడ, వైష్ణవి, చక్రవర్తి 100% మాత్రం బ్లండర్ మిస్టేక్స్ చేశారు. 100% దే ఆర్ రాంగ్. డెసిషన్స్ కరెక్ట్ తీసుకోలేదు, గేమ్ను సరిగా వాచ్ చేయలేదు, ఓవర్ కాన్ఫిడెంట్, ఇగ్నోరెన్స్ ఈజ్ క్లియర్లీ కనబడుతుంది మంజు పావుగౌడ, వైష్ణవి, చక్రవర్తి విషయంలో. బీయింగ్ ఏ జడ్జ్ చక్రవర్తి పక్కకొచ్చి డబల్ స్టాండర్డ్ గేమ్ ఆడుతున్నాడు అనమాట. పక్కకొచ్చి వాళ్ళు డామినేట్ చేశారు, నాదేం తప్పు లేదు అని చెప్పి, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి లేదు నాకు గేమ్ అర్థం కాలేదు, అందువల్ల నేను దివ్యా సురేష్ను తర్వాత రఘును సజెషన్స్ అడిగాను అని చెప్పి వాళ్ళతో మ్యానిపులేట్ చేయడం. కంప్లీట్లీ చక్రవర్తి ఈజ్ డూయింగ్ డబల్ స్టాండర్డ్ గేమ్ విత్ ఎవ్రీవన్. ఇకపోతే కనుక వైష్ణవి విషయంలో తీసుకుంటే వైష్ణవి ఈజ్ ప్లేయింగ్ గేమ్ వెరీ స్మూత్లీ. కాకపోతే డెసిషన్స్ తీసుకోవడంలో మాత్రం వెరీ పూర్ నాలెడ్జ్ ఉంది వైష్ణవికి. సో ఇలాంటి కంటెస్టెంట్ విన్నర్ అయ్యేదానికి మాత్రం 100% క్వాలిటీస్ లేవు. ఫినాలేకి వెళ్ళేదానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి వైష్ణవి విషయానికి వచ్చేటప్పటికి. మంజు పావు కూడా 100% డామినేషన్ క్లియర్గా చేశాడు. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ బిగ్ బాస్ వాళ్ళు క్వశ్చన్ రేస్ చేశారంటే మాత్రం 100% కరెక్ట్. అది డామినేట్ క్లియర్గా చేశాడు మంజు పావు కూడా. అన్ని టాస్కుల్లో కూడా ప్రశాంత్ సంబర్గి అవుట్ అంటాడు, నాట్ అవుట్ అంటాడు, ప్రశాంత్ సంబర్గిని బయటకు వచ్చే అంటాడు, కుండలు నెత్తి మీద పెట్టుకునే టాస్క్లో కూడా డామినేట్ చేశాడు. నేను రమ్మంటే నువ్వు వచ్చేస్తావా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ప్రశాంత్ సంబర్గి విషయంలో మాత్రం మంజు పావుగౌడ ఆడినటువంటి బిహేవియర్ మాత్రం వరస్ట్ బిహేవియర్. ఇది మాత్రం నో డౌట్ ఆన్ దట్. పోతే కనుక మంజు పావుగౌడ డామినేషన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. తర్వాత జడ్జిలుగా ఉన్నటువంటి వాళ్ళు గేమ్ను సరిగానే చూడలేదు అని క్లియర్గా ముఖాను కొట్టినట్టు చెప్తుంటే హౌస్ మేట్స్ అందరూ కూడా మళ్ళా ఫేవరెటిజం చేసినట్టుగా క్లియర్గా కనపడుతుంది. చూద్దాం దాన్ని నెక్స్ట్ కలపే ప్రదర్శన, అత్యుత్తమ ప్రదర్శన టైంలో వీ విల్ డిస్కస్ ఇట్. సో కంప్లీట్లీ టాస్క్ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం 3 జడ్జెస్ ఆర్ కంప్లీట్లీ వరస్ట్ బిహేవియర్, రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు. ప్రియాంక, ప్రశాంత్ సంబర్గి అప్రిషియేట్ చేయడం జరిగింది. దే ఆర్ కరెక్ట్ కంటెస్టెంట్స్. అరవింద్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం బీయింగ్ ఏ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ స్పోర్టివ్గా తీసుకునేసి గేమ్ని ఇంకొకసారి నువ్వు ఆడింటే బాగుండేది అని క్లియర్గా బిగ్ బాస్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఏదైతే ఆడియన్స్, అవుట్ సైడ్ ఆడియన్స్ కనుక ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అరవింద్ దగ్గర నుంచి, అరవింద్ ఈజ్ లూజింగ్ దట్ క్వాలిటీ. సో దిస్ ఇస్ అ వెరీ హెడ్స్ అప్ ఫర్ అరవింద్ లాంటి ఒక మంచి కంటెస్టెంట్కి ఇలాంటి మిస్టేక్స్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. కొన్ని విషయాల్లో క్వాలిటీస్ బాగుంటాయి, కొన్ని చోట్ల ఎవ్రీబడి విల్ డూ సమ్ మిస్టేక్స్. అరవింద్ నో డౌట్ హీ డిడ్ మిస్టేక్. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని హీ షుడ్ హ్యావ్ ప్లేడ్ 1 more రౌండ్. సో దట్ ఈస్ వాట్ ఫైనలీ బిగ్ బాస్ గివన్ ఇన్పుట్స్ ఫర్ అరవింద్. ఇకపోతే కనుక శమంత్ విషయానికి వచ్చేటప్పటికి, శమంత్ నిన్నటి ఎపిసోడ్లో 5 సాంగ్స్ పాడిన తర్వాత నీకు బాగురు సాంగ్స్ మార్నింగ్ టైంలో నేను ప్లే చేస్తానని చెప్పినప్పుడు ఒక మెలోడీ సాంగ్ను నిన్న మనకు టెలికాస్ట్ చేశారు. చాలా సూపర్గా పాడడం జరిగింది. అందరి ముందు కూడా ఒకసారి మళ్ళీ పాడని రిక్వెస్ట్ చేసినప్పుడు
శమంత్ పాడిన విధానం మాత్రం ఎక్సలెంట్. సాంగ్, వాయిస్, సింగింగ్, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. ఐ లవ్డ్ ద సాంగ్. కాకపోతే ఏంటంటే శమంత్ దగ్గర ఉన్నటువంటి మల్టీ టాలెంట్ను ఇంకా చాలా బాగా హ్యాపీగా కాన్ఫిడెంట్గా హౌస్లో కనుక మూవ్ అవుతూ ఉంటే ఇంకా మైలేజ్ వచ్చి విన్నర్ అయ్యేదానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి శమంత్ విషయానికి. కాకపోతే ఏంటంటే బీయింగ్ ఏ సాఫ్ట్ పర్సన్, ద పర్సన్ ఈజ్ లైక్ దట్, వెరీ సాఫ్ట్ పర్సన్. అందువలన హౌస్లో చాలా వరకు లెస్ కాన్ఫిడెన్స్ అనేది క్లియర్ కనబడుతుంది. పోతే కనుక ఈరోజు ఎపిసోడ్లో మాత్రం కెమెరా పర్సన్ మాత్రం ఎక్సలెంట్గా మంచి క్వశ్చన్స్ రేస్ చేసింది. హౌస్ మేట్స్ అందరూ కూడా బీయింగ్ ఏ షెల్ఫిష్నెస్, వాళ్ళ జోడీల మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం దే ఆర్ నాట్ టేకింగ్ ద ఇన్పుట్స్ వెరీ క్లియర్లీ, నో డౌట్ ఆన్ ఇట్. తర్వాత అత్యుత్తమ ప్రదర్శన, కలిపే ప్రదర్శన, ఈ రెండు విషయంలో మాత్రం మనకు టెలికాస్ట్ చేయలేదు. ఎవరెవరిని అత్యుత్తమ ప్రదర్శన వేశారు, ఎవరిని కలిపే ప్రదర్శన వేశారు, దే డిడ్ నాట్ టెలికాస్టెడ్ అస్. బట్ అత్యుత్తమ ప్రదర్శన విషయం వచ్చేటప్పటికి శమంత్కు 4 votes వచ్చినట్టు క్లియర్ కనబడుతుంది. ప్రశాంత్ సంబర్గి క్లియర్గా వేశాడు. ఆ తర్వాత ఎవరు సపోర్ట్ చేశారో మనకు చూపించలేదు. సో శమంత్ ఈజ్ బెస్ట్ పర్ఫార్మర్. సో బట్ యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం శమంత్ ఈజ్ నాట్ బెస్ట్ పర్ఫార్మర్ ఫర్ 9th week. శమంత్ ఈజ్ బెస్ట్ పర్ఫార్మర్ ఫర్ 8th week. ఎప్పుడైతే తన క్లోత్స్ను సాక్రిఫైస్ చేసి హౌస్లో బిహేవియర్, ఒక నైస్ హార్మోనీ అంతా కూడా బిల్డ్ చేసినటువంటి శమంత్ బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ 8th week. 9th week బెస్ట్ పర్ఫార్మర్ ఈజ్ ప్రశాంత్ సంబర్గి, నో డౌట్ ఆన్ ఇట్. టాస్క్ హీ ప్లేడ్ వెరీ వెల్. ఆఫ్ కోర్స్ కొన్ని ఇష్యూస్ వచ్చినా కూడా కంప్లీట్లీ ఈజ్ కరెక్ట్, అదర్ పీపుల్ ఆర్ రాంగ్. సో డెఫినెట్లీ ప్రశాంత్ సంబర్గి ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్, నో డౌట్ ఆన్ ఇట్. ఇకపోతే కనుక వరస్ట్ పర్ఫార్మర్ విషయానికి వచ్చేటప్పటికి ప్రశాంత్ సంబర్గిని వరస్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకునేది కూడా ఎవరెవరు అనేది మనకు టెలికాస్ట్ చేయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ అరవింద్ ఈజ్ సెలెక్టెడ్ ప్రశాంత్ సంబర్గి వరస్ట్ పర్ఫార్మర్. ట్రైలర్లో మనం చూడడం జరిగింది. దివ్య ఉరుడుగా నో డౌట్ అరవింద్ వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్తే వెంటనే దివ్య ఉరుడుగా కూడా వరస్ట్ పర్ఫార్మర్ చెప్తుంది. మంజు పావు కూడా, వీళ్ళ ముగ్గురు నాకు తెలిసి వరస్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసి ఉంటారు. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇంజస్టిస్. ఎందుకంటే అరవింద్ లాంటి మంచి కంటెస్టెంట్ ఇలాంటి సెల్ఫిష్నెస్, తర్వాత వచ్చేసి ఒక ఇన్ఫ్లుయెన్స్ గురయ్యేసి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం మాత్రం అతని ఇమేజ్ మాత్రం డౌన్ అవుతుంది, నో డౌట్ ఆన్ ఇట్. సో కంప్లీట్లీ అరవింద్ డిడ్ మిస్టేక్ ఈరోజు ఎపిసోడ్ చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఏదైతే రీజన్ వరస్ట్ పర్ఫార్మర్ చెప్తున్నాడో అది తన రీజన్ కాదు, మంజు పావుగోడకు సంబంధించిన రీజన్ను ఇక్కడ ఎత్తుతున్నాడు. అంతకుముందు నిన్నటి క్యాప్టెన్సీ టాస్క్లో తీసుకుంటే కనుక మంజు పావుగోడను అగైనెస్ట్ చేసి చక్రవర్తికి సపోర్ట్ చేయడం జరిగింది. సో అరవింద్ ఈజ్ ప్లేయింగ్ డబల్ స్టాండర్డ్ గేమ్ సడన్లీ ఇన్ 8th week, 9th week. డోంట్ నో వై. మేబీ బికాస్ ఆఫ్ కొద్దిగా కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నాడా, బికాస్ ఆఫ్ లెస్ కాన్ఫిడెన్స్ ఈజ్ ప్లేయింగ్ దిస్ డబల్ స్టాండర్డ్ గేమ్ అని నాకైతే అనిపిస్తుంది అరవింద్ విషయంలో. బట్ స్టిల్ హీ హ్యాస్ వెరీ గుడ్ ఫ్యాన్ ఫాలోయింగ్. హీ షుడ్ నాట్ డూ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. హీ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. He is playing his game very nicely. You don't need to cover with other people. దివ్య ఉడుగా విషయం కావచ్చు, మంజు పావుగోడ విషయం కావచ్చు, లెట్ దెమ్ ఫైట్. దే ఆర్ ఆల్సో కాంపిటీటర్, దే ఆర్ ఆల్సో కంటెస్టెంట్స్. వాళ్ళ ఇష్యూస్ వాళ్ళు ఫైట్ చేస్తారు. అరవింద్ యూ షుడ్ నాట్ ప్లే ఫర్ బిహాఫ్ ఆఫ్ అదర్ పీపుల్. ప్రశాంత్ సంబర్గి విషయంలో మాత్రం 100% అరవింద్ ఈజ్ మిస్టేక్ చేశాడు, నో డౌట్ ఆన్ ఇట్. మంజు పావుగోడ ప్రశాంత్ సంబర్గి విషయంలో మాత్రం 100% తప్పు చేశాడు. ప్రశాంత్ సంబర్గి దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ వాళ్ళు కెమెరా పర్సన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్రిషియేట్ ప్రశాంత్ సంబర్గిని చేసిన తర్వాత మంజు పావు కూడా ప్రశాంత్ సంబర్గి దగ్గరికి వెళ్ళి సారీ తప్పైపోయింది, సో లెట్స్ ఫర్గెట్ ఇట్ అని ఒక్క మాట చెప్పింటే మాత్రం మంజు పావు కూడా ఇమేజ్ చాలా వరకు పెరిగిండేది. మంజు పావు కూడా అన్నెసెసరీ ఒక ఈగోకి, ఒక సెల్ఫిష్నెస్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడేమో అని నాకైతే క్లియర్ కనబడుతుంది. ఈ విషయంలో మాత్రం నాకు దివ్యా సురేష్ను అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎందుకంటే మంజు పావు కూడా దివ్యా సురేష్ ఇద్దరు కూర్చున్నప్పుడు దివ్యా సురేష్ క్లియర్గా పాయింట్ రైజ్ చేసింది. నువ్వెందుకు ఆ మనిషి ప్రశాంత్ సంబర్గి విషయంలో పర్సనల్లీ తీసుకొని చాలా వరకు డ్రాగ్ చేస్తున్నావు,
అరవింద్, ప్రశాంత్ సంబర్గి, దే ఆర్ ఫైటింగ్ అగైన్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 5 minutes దే ఆర్ అగైన్ బికమింగ్ ఫ్రెండ్స్. నువ్వెందుకు లాస్ట్ 3-4 months నుంచి నువ్వు డ్రాగ్ చేస్తూనే ఉన్నావు ప్రశాంత్ సంబర్గి విషయంలో? కూర్చొని పోయి మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. డిస్కస్ చేయాలి, మళ్ళీ కలిసిపోవాలి అంటే కనుక మన మంజు పావుగడ చెప్పే రీజన్ మాత్రం నాకు సర్రమని లేస్తుందంటే సర్రు లేదు, పుర్రు లేదు. నీ దగ్గర నుంచి నా ఇన్ని ఏం చూడడంలే, నీ గేమ్ నువ్వు ఆడు అని ఇచ్చిన సజెషన్ మాత్రం సింప్లీ సూపర్. టోటలీ 9 weeks ఆఫ్ జర్నీలో ఫస్ట్ టైం ఐఎమ్ అప్రిషియేటింగ్ దివ్యా సురేష్. ఓ వాల్యుబుల్ సజెషన్ మంజు పావుగడకి ఇచ్చింది. మంజు పావుగడ స్టిల్ ఓవర్ కాన్ఫిడెంట్కి పోయి పర్సనల్ ఈగోగా తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ హీ విల్ నాట్ హ్యావ్ ఛాన్సెస్ టు ఎంటర్ ఇన్ top 5. సారీ. సో మంజు పావుగడ చాలా వరకు రియలైజ్ అవ్వాలి. హౌస్ మేట్స్ విషయంలో చాలా వరకు డామినేటెడ్గా బిహేవ్ చేసేటువంటి ఓవర్ కాన్ఫిడెంట్ నేచర్ మాత్రం తగ్గించుకోవాలి. అరవింద్ కూడా ఓవర్ కాన్ఫిడెంట్ తగ్గించి దే హ్యావ్ టు ప్లే దేర్ ఓన్ గేమ్. ఇట్స్ మై సజెషన్. ఫ్యాన్స్, అరవింద్ ఫ్యాన్స్ కావచ్చు, మంజు పావుగడ ఫ్యాన్స్ కావచ్చు, దే హ్యావ్ టు యాక్సెప్ట్ ద మిస్టేక్స్. One person cannot be all-rounder. In all the places, the person cannot be a right person. Some places they will do mistakes. We have to accept the mistakes. So because of these two issues, their image will not come down. Definitely their image is same like that only. Neutral audience, ఎవరైతే న్యూట్రల్ ఆడియన్స్ బిగ్ బాస్ షో చూస్తున్నారో డెఫినెట్లీ దే డోంట్ లైక్ మంజు పావుగడ, అరవింద్, నో డౌట్ ఆన్ ఇట్. ఇకపోతే కనుక ఈ వీక్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసిన, స్క్రీన్ స్పేస్ వైజ్ చూసిన, దే ఆర్ సైలెంట్ పీపుల్. దివ్య వృడుగా మేబీ హెల్త్ ఇష్యూస్ వాట్ ఎవర్ ఇస్ దేర్, కంప్లీట్లీ షీ ఈజ్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్. నో వేర్ కనీసం స్టాండ్ తీసుకునే విషయాల్లో కూడా షీ షుడ్ హ్యావ్ టేకన్ ద స్టాండ్స్. డెసిషన్ ఇష్యూస్ వైజ్ నథింగ్, నో వేర్ ఇస్ దేర్. షీ ఈజ్ కంప్లీట్లీ సైలెంటెడ్ దిస్ వీక్. వీ హ్యావ్ టు సీ హర్ గ్రోత్ విల్ బీ సేమ్ ఆర్ ఇట్ విల్ బీ కొద్దిగా డౌన్ అయిపోయింది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇకపోతే కనుక నిధి సుబ్బయ్య, శుభపుంజ ఇద్దరి మధ్యలో కూడా చాలా వరకు కొద్దిగా కోల్డ్ వార్, ఈగో ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్నాయి. మేబీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్క్రీన్ స్పేస్ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారా? ఎందుకంటే టాస్కుల్లో 0 పర్ఫార్మెన్స్, ఇష్యూస్ వైజ్ తీసుకున్నా కూడా 0 ఇన్వాల్వ్మెంట్. ఫైనల్లీ దే ఆర్ జస్ట్ డూయింగ్ టైమ్ పాసింగ్ ఇన్ ద బిగ్ బాస్ షో. ఒక స్క్రీన్ స్పేస్ కోసం దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. లిటరలీ దట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్ ఫర్ ద ఆడియన్స్. ఇకపోతే కనుక రఘు, చక్రవర్తి మధ్యలో జరిగినటువంటి ఇష్యూస్ మాత్రం చాలా సిల్లీగా అనిపించింది, యూజ్లెస్గా అనిపించింది నా దృష్టిలో అయితే. సపోర్ట్ చేసే, క్యాప్టెన్సీ సపోర్ట్ చేసే సమయంలో కొద్దిగా రఘును కొద్దిగా పర్సనల్గా బ్లేమ్ చేసినట్టు చక్రవర్తి చెప్పడం, ప్రశాంత్ సంబర్గి, రఘు వచ్చి ప్రశాంత్ సంబర్గితో చెప్పడం, ఆ విషయాన్ని పబ్లిక్గా అత్యుత్తమ ప్రదర్శన, కలిపే ప్రదర్శన విషయంలో డిస్కస్ చేసినప్పుడు రఘు చూసేటువంటి ఓవర్ కాన్ఫిడెన్సు, సర్కాస్టింగ్ బిహేవియర్ లిటరలీ ఇరిటేటింగ్. సో లక్కీగా అతను నామినేషన్స్లో లేకపోవడం అనేది మాత్రం రఘుకు చాలా హెల్ప్ అయింది. సింప్లీ నిధి సుబ్బయ్య, శుభపుంజ, రఘు లిటరలీ కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ వైజ్ లెస్ పర్ఫార్మెన్స్ దిస్ 3 కంటెస్టెంట్స్. ఇకపోతే కనుక కలపే ప్రదర్శన కింద ప్రియాంకను సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ప్రియాంకను జైలుకు పంపించడం జరిగింది. తర్వాత మనకు కలపే ప్రదర్శనలో ఎవరెవరు ప్రియాంకను కలపే ప్రదర్శన కింద సెలెక్ట్ చేశారో మనకు టెలికాస్ట్ చేయలేదు. బట్ శమంత్ కలపే ప్రదర్శన కింద ప్రియాంకను సెలెక్ట్ చేసినట్టు క్లియర్ కనబడింది. అదే డిస్కషన్ ప్రియాంక వర్సెస్ శమంత్. ప్రియాంక మాత్రం శమంత్ను ఉత్తికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కలపే ప్రదర్శన నీతో నేను మంచి చెప్పిన రీజన్ ఏం చెప్పాడంటే ఫ్రెండ్లీగా అందరితో కలవటం లేదు, ఫ్రెండ్లీ నేచర్ లేదు, అందువల్ల బిహేవియర్ వైజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి కలపే ప్రదర్శన కింద నేను ప్రియాంకని సెలెక్ట్ చేస్తున్నాను అనే రీజన్ చెప్పడం జరిగింది. ఆ రీజన్ తీసుకుంటూ కలపే ప్రదర్శన నేను ఇతరులతో నేను సరిగా లేదు అంటే నీతో నేను ఉన్నానా లేదా అది కదా నువ్వు చూసుకోవాల్సింది. నీతో నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను, నీతో చాలా కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాను. ఇతరుల విషయంలో నేను ఫ్రెండ్లీగా నేను అంటే కనుక ఇతరులు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది నువ్వు కూడా చూడాల్సింది వస్తుంది. సో లోపలంతా కూడా ఈర్ష్య ద్వేషాలతో పెట్టుకొని వాళ్ళతో పోయి కూర్చొని ఫ్రెండ్లీగా స్పెండ్ చేయాలంటే మాత్రం నేను చేయలేనది. కలపే ప్రదర్శన నువ్వు అనౌన్స్ చేసేటప్పుడు నీతో నేను ఉన్నానా లేదా అనేది ఇంపార్టెంట్ పాయింట్.
సో నీ విషయానికి తీసుకున్నా కూడా నువ్వు 10th వీక్ వచ్చేటప్పటికి నేను ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నానని చెప్తున్నావు. కొద్దిగా సిగ్గు లేదా నీకు? బీయింగ్ ఏ యంగ్ పర్సన్, సో 3 వీక్స్లోనే నీ పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవాలి. 10th వీక్ వచ్చినా కూడా ఇంకా నేను ప్రూవ్ చేసుకుంటున్నాను, ఇంకా అందరితో నేను మింగిల్ అవుతున్నాను, అందరితో నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను అని చెప్తున్నావు అంటే కనుక షేమ్ ఆన్ యూ అని చెప్పడము. తర్వాత రిమైనింగ్ 4 వీక్సే ఉన్నాయి, ఇంతకంటే నీవు పెద్ద పర్ఫార్మెన్స్ నువ్వేమి ఇయ్యలేవు. మళ్ళా నువ్వు నన్ను నా కలపే ప్రదర్శన అని చెప్పి మళ్ళీ నా దగ్గర వచ్చి కూర్చొని నువ్వు డిస్కస్ చేస్తున్నావు. నువ్వు చెప్పిన విధానంలో మాత్రం 100% కరెక్ట్ ఉంది. శమంత్ కంప్లీట్గా బ్లండర్ మిస్టేక్ చేశాడు, ప్రియాంకను కలపై ప్రదర్శన సెలెక్ట్ చేసుకోవడం. సో ఇక్కడ నేను ప్రియాంకను కూడా బ్లేమ్ చేయాల్సింది అనిపించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయ్యి లోపలికి వచ్చినప్పుడు ఇదే శమంత్ను నువ్వు ఇచ్చినటువంటి కామెంట్స్ ఏంటి? హౌస్లో నువ్వు ఏం చేయడం లేదు, ఏమున్నది నువ్వు చేసేదానికి, నువ్వు సైలెంట్గా కూర్చో ఉన్నావు అని నువ్వు చెప్పినప్పుడు అదే పెయిన్ అవతల కంటెస్టెంట్కి తగిలింది కదా, అదే కదా నీకు ఇప్పుడు రిటర్న్ ఇచ్చింది, నువ్వు అది తీసుకోవాలి. సో ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. శమంత్ మాత్రం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే దివ్యా సురేష్కు బ్యాక్ ఇచ్చాడు, ప్రియాంకకు కూడా బ్యాక్ ఇచ్చాడు అనమాట. సో ఈజ్ ప్లేయింగ్ నైస్ గేమ్. కాకపోతే ఏంటంటే కలపే ప్రదర్శన విషయానికి వచ్చినప్పటికీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆడ కళ్ళ ముందర కనబడుతున్నారు. మంజు పావు కూడా క్లియర్గా బిగ్ బాస్ కెమెరా పర్సన్ క్లియర్గా పాయింట్అవుట్ చేసింది. సో నువ్వు ఇక్కడ ఒక స్టాండ్ తీసుకొని మంజు పావు కూడా నువ్వు వర్స్ట్ పర్ఫార్మర్ అని చెప్పింటే బాగుండేది. నువ్వు కొద్దిగా ఎందుకో మంజు విషయంలో కావచ్చు, అరవింద్ విషయంలో కావచ్చు, నిధి సుబ్బయ్య విషయం కావచ్చు, వీళ్ళ విషయాల్లో శమంత్ ఎందుకో భయపడుతున్నాడు డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్గా చెప్పే దాంట్లో అని క్లియర్గా కనబడుతుంది. బాస్ 10th వీక్ వచ్చేసింది, ఇంకా భయపడ్డము, దాంకోవడము, నామినేషన్స్ కోసం నుంచి భయపడ్డము ఇలాంటివి ఇంకా యూజ్లెస్. ఇంక నుంచి ఎవరైతే గేమ్ బాగా ఆడతారో న్యూట్రల్ ఆడియన్స్ వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అవుతారనే విషయాన్ని కంటెస్టెంట్స్ రియలైజ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇకపోతే కనుక చక్రవర్తి కెప్టెన్ కావడం జరిగింది. చక్రవర్తి ఆడేటువంటి డబల్ గేమ్స్ మాత్రం అందరికీ రియలైజ్ అవుతుంది. ఎస్పెషలీ అరవింద్ విషయంలో చాలా వరకు సెల్ఫిష్గా అరవింద్ను బ్లైండ్గా సపోర్ట్ చేస్తున్నాడు. మిగతా కంటెస్టెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి కొద్దిగా మ్యానిపులేట్ చేస్తున్నాడు. కంప్లీట్లీ ఆడియన్స్ నుంచి మాత్రం క్లియర్గా సపోర్ట్ అనేది దొరకదు చక్రవర్తి విషయానికి. నిన్నటి క్యాప్టెన్సీ విషయంలో కూడా తనంతకు తానే ప్రూవ్ చెప్పుకున్నాడు అనమాట. నేను కాంపిటీషనే కాదు, మీతో పోలిస్తే ఐ ఆమ్ నథింగ్, ఓన్లీ ఒక ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను, నాకు ఆ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి అని చెప్పి. సో ఆ విషయంలో పోల్చుకుంటే మాత్రం చక్రవర్తి 10th వీక్ నామినేషన్స్లో లేడు కాబట్టి సేవ్ అయిపోయాడు. నెక్స్ట్ వీక్ కనుక చక్రవర్తి నామినేషన్స్కి వస్తే మాత్రం ఇదే బిహేవియర్ కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఎలిమినేట్ అవుతాడు. సో ఫైనల్గా ఈరోజు ఎపిసోడ్లో బెస్ట్ పర్ఫార్మర్స్, స్టార్ పర్ఫార్మర్స్ ఎవరు అని చెప్పుకోవాలంటే మాత్రం ప్రియాంక, ప్రశాంత్ సంబర్కి స్టార్ పర్ఫార్మర్స్. ఇకపోతే కనుక వరస్ట్ పర్ఫార్మర్స్ ఈ వీక్లో చెప్పుకోవాలంటే మాత్రం మంజు పావు కూడా ఈజ్ ద వరస్ట్ పర్ఫార్మర్. ఓవర్ కాన్ఫిడెంట్ అరవింద్ మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. ఈ నో నీడ్ టు గో టు ఓవర్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్గా గేమ్ ఆడితే చాలు, నో నీడ్ టు గో విత్ ద ఓవర్ కాన్ఫిడెంట్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫైనల్లీ అగైన్ తాబేలు కుందేలు స్టోరీ ప్రకారం, ర్యాబిట్ వర్సెస్ టాటాయిస్ స్టోరీ ప్రకారం శమంత్, వైష్ణవి ఇద్దరూ కూడా టాటాయిస్ కేటగిరీ. ర్యాబిట్ కేటగిరీ చెప్పుకోవాలంటే మాత్రం మంజు పావు కూడా అరవింద్. సో చూద్దాం హౌ ఇట్ గోస్. ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. పోతే కనుక ఆల్రెడీ 10th వీక్ దిస్ ఇస్ 14 వీక్స్ బిగ్ బాస్ సీజన్ 8. 14 వీక్స్లో లాస్ట్ వీక్ ఫినాలే తీసుకుంటే 5 కంటెస్టెంట్స్ ఫినాలేలో ఉంటారు. సో టోటలీ 12 కంటెస్టెంట్స్ ఇన్ హౌస్ ప్రెజెంట్ రైట్ నో. పోతే రిమైనింగ్ 7 కంటెస్టెంట్స్ ఉంటారు. సో ఉండేది ఏంటంటే 5 వీక్స్ ఉంది. ఐ మీన్ టు సే 5 వీక్స్ ఇంక్లూడింగ్ నెక్స్ట్ వీక్. 4 వీక్స్లో 7 కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాలి. సో నాకు తెలిసి ఏంటంటే ఎవ్రీ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. కాకపోతే ఈ వీక్లో 5 కంటెస్టెంట్సే ఉన్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ సింగిల్ ఎలిమినేషనే ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ కావచ్చు, నో డౌట్ ఆన్ ఇట్, దివ్యా సురేష్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్. డబల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది అంటే కనుక దివ్యా సురేష్, ప్రియాంక వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ నైట్.